Hey friends, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ఇది ట్రైన్ జర్నీ ప్లస్ స్పెషల్ జర్నీ. సో నేను వచ్చేసినాను కాచిగూడ రైల్వే స్టేషన్ కి. సో నేను ఈ రోజు అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ కి వందే భారత్ ఇనాగరల్ రన్ కి. ఇనాగరల్ రన్ అయితే మనం అయితే చేస్తున్నాము. సో మనం ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రైల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేనైతే పాస్ అనేది కలెక్ట్ చేసుకుంటాను. పాస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్తాను. సో పాసెస్ అయితే తీసేసుకున్నాము, ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మిగతా వాళ్ళకి. మన కార్తికేయ బ్రో అయితే. సో ఇది మన పాస్. ఇంకోటి ఐడి కార్డ్స్ అయితే ఇస్తాడు. ఐడి కార్డ్స్ వేసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్. సో ఐడి కార్డ్ అయితే తీసుకున్నాము, లోపలికి వెళ్తున్నాం గేట్ నెంబర్ 2 నుంచి. సో లోపలికి వచ్చేసినాము. లోపల ఇక్కడైతే మనకి ఫ్లాగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అయితే ఇక్కడైతే అవుతుంది. సో మన వందే భారత్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉంది. 2లో నుంచి బోర్డ్ అవ్వాలంట. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనకి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు, కాకపోతే 2 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్ అయితే. సో డన్ విత్ ద ఫోటో సెక్షన్. సో మేమైతే ఇక్కడ వచ్చి తమ్నెల్ ఫొటోస్ ఇంకా ఫొటోస్ అయితే దిగినాము. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. సో నేను పాసెస్ అన్నీ తీసుకొని అయితే మేము కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. సో ఇంటీరియర్ చూడండి, ఇనాగరల్ రన్ కాబట్టి కొద్దిగా నీట్గా ఉంటుంది. సో ఆటోమేటిక్ డోర్స్. 64 విండో సీట్ లక్కీ బాయ్. మనకి విండో సీట్ వచ్చింది. మనతోని మొత్తం ఈ జర్నీ అంతా కంప్లీట్ చేసేది మన బ్రోతోనే. బ్యాగ్ అయితే పెట్టడానికి అయితే వచ్చినాము. సో సీట్ చూసుకుంటే మనకైతే కంఫర్టబుల్గానే ఉంది సీట్స్. ఆల్రెడీ మీకు ఇంటీరియర్ గురించి చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే 2-3 వందే భారత్లో మీరు ఇంటీరియర్ కోసం చూసారు. సో నా లక్ ఏంటంటే మనకి విండో సీట్ వచ్చింది నీట్గా. అండ్ మనకి ఈ బ్రో ఉన్నాడా, ఈ బ్రో వల్లనే మనకి టికెట్స్ అయితే వచ్చినాయి. మా ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్కి హెడ్ అయినా. అన్నిట్లో చైర్ కార్లో బ్లూ కలర్ మనకి సీట్స్ వస్తున్నాయి కదా, కాకపోతే దీంట్లో అయితే మనకి మెరూన్ కలర్ వచ్చినాయి. 3:2. మళ్ళీ ఇవి అయితే మనకి రీడింగ్ లైట్స్. సో మనకైతే ఇంకోటి మన స్పేస్ అయితే లగేజ్ స్పేస్ అయితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగా అయితే మనకి లగేజ్ అయితే పడుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ అయితే కలవబోతున్నాము. అతనే సందీప్ అన్న. హాయ్ అన్న, వినయ్ క్రిస్టి. నేను నిన్న మెసేజ్ చేశాను నీకు. సో నైస్ మీడియా అన్న. అండ్ మన జువేల్. అండ్ మనము ఇంకోటి బయటికి వెళ్ళి మనం చూసుకున్నాము ఎలా ఉందో. అండ్ మనం ఫ్రంట్ సైడ్ వెళ్దాము, ఫ్లాగ్ ఆఫ్ ఎక్కడైతే చేస్తారో ఆ స్పాట్కి అయితే వెళ్దాము. నువ్వు వందే భారత్ గురించి చెప్పు, ఏమనుకుంటున్నావు? నీకు వందే భారత్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ యాజ్ రైల్ ఫ్యాన్గా వందే భారత్ మీద బేసికల్గానే ఇప్పుడు హీరోయిన్ల మీద క్రష్ ఎలా ఉంటుందో మనకి ఇలా వందే భారత్ ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ మీద కూడా క్రష్ ఉంటూ ఉంటుంది. సో హీరోయిన్ కలిసే ఛాన్స్ వస్తే ఛాన్స్ అలా ఫీల్ అవుతారు. వందే భారత్లో ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే రైల్ ఫ్యాన్స్ కూడా అలాగే ఫీల్ అవుతాం. సో వన్ అమాంగ్ ద మోస్ట్ నాస్టాలజిక్ అండ్ హ్యాపీ ఫీలింగ్ అయ్యే ఎక్సైట్మెంట్ ఇచ్చే ఫీలింగ్స్లో వందే భారత్ ఇనాగ్రేషన్స్ కూడా ఒకటి. అండ్ దట్ టూ యాజ్ అ వీఐపీ పాసెస్గా మనం జాయిన్ అయ్యింది సార్. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. సో మనం మొత్తము వందే భారత్ ఫ్రంట్ సైడ్కి వచ్చినాము. ఇదైతే మనకి మీటింగ్ అయితే అవుతుంది. ట్రైన్ నంబర్ వచ్చి 20703 కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ వెళ్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చి మినీ వందే భారత్ 8 కోచెస్ తోనే అయితే రన్ అవుతుంది. సో మన బ్రో మన ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్. సో మన వందే భారత్ గురించి అయితే ఇప్పుడు చెప్తాడు కొన్ని వర్డ్స్ అయితే. हेलो एवरीवन, मेरा नाम जयराज है. मैं एससीआर रेल फैन हूँ. तो ये एक आज है 24 तारीख और आज श्री नरेंद्र मोदी हमारे भारत के प्रधानमंत्री इस वंदे भारत एक्सप्रेस को फ्लैग ऑफ करने वाले हैं दोपहर के 12:30 बजे यानी कि 12:30 को. ये काफ़ी बेहतर अपॉर्चुनिटी है जो लोग हैदराबाद से बेंगलुरु के बीच में ट्रैवल करते हैं, क्योंकि ये जो वंदे भारत एक्सप्रेस है काफ़ी फास्ट जाता है और हमारा ये ट्रैवल टाइम लगभग 3 से 3.5 घंटा कम करता है. और जनरली जब हम आते काफ़ी टाइम लगता है दूसरे मेल और पैसेंजर ट्रेन से, बट ये वंदे भारत कंपेयर करते तो बहुत कम टाइम लगता है और इसका फेयर भी काफ़ी रीजनेबल है. और ये हफ्ते में 6 दिन चलता है सिवाय बुधवार के. तो दिन
ఈ వందే భారత్కి ట్రావెల్ టైం వచ్చి 8 hours 30 minutes అయితే తీసుకుంటుంది. ఈ వందే భారత్కి వచ్చి ఓన్లీ 4 halls మాత్రమే ఉంటుంది. మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపూర్, ధర్మవరం, ఇంకా లాస్ట్ వచ్చి యశ్వంత్పూర్. మిడిల్ అయితే మనకి 4 halls అయితే ఉంటుంది. సో మాక్సిమం స్పీడ్ వచ్చి 110 kilometers అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మేము ఎంత ఎస్ఆర్ రైల్ ఫ్యాన్స్ ఇట్లా కూర్చొని అయితే ఫన్ చేస్తున్నాము. డిపార్ట్ అవ్వడానికి ఇంకా 15 minutes ఉంది కాబట్టి సో మళ్ళీ కూర్చొని అయితే మేము అయితే ఫన్ చేస్తున్నాము మాట్లాడుకుంటా. How's the Josh? Hi sir. How's the Josh? Hi sir. How's the Josh? Hi sir. Happy Vande Bharat. సో టైం అయితే 12:32 అవుతుంది. 12:30కి డిపార్చర్ అని చెప్పారు. సో మనకి ఇంకా డిపార్చర్ అయితే అవ్వలేదు. సో ఫైనల్గా అయితే డిపార్చర్ అయింది 1/2 an hour డిలే నుంచి. आप देख सकते हैं काफ़ी लोग यहाँ पे. आज हमारा इनॉग्रल रन है. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम जी को देख रहे हैं मिनिस्टर फ्लैग ऑफ करते हुए. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఇప్పుడే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చింది. సందీప్ అన్న అయితే వచ్చేసాడు. మన గోదావరి అబ్బాయి కనిపిస్తలేదు. గోదావరి అబ్బాయి అక్కడ ఉన్నాడు. సో ఇంకోటి మనకి ఇక్కడ గ్రీన్ లైట్స్ ఏమైతే కనిపిస్తున్నాయో ఇవైతే ఇప్పుడు వాష్రూమ్స్ గురించి. ఎవరైనా లోపల ఆల్రెడీ వాష్రూమ్స్ ఉన్నారంటే మనకి రెడ్ లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో నేను డిసైడ్ ఏమనుకుంటున్నానంటే జర్నీ మొత్తం ఫుల్ జర్నీ అయితే చేయకుండా మధ్యలో దోన్ జంక్షన్ ఉంటుంది. ఆ దోన్ జంక్షన్ దగ్గరనే దిగిపోదామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను యశ్వంత్పూర్ వెళ్ళిన తర్వాత నాకు స్టేది ప్రాబ్లం అవుతుంది. సో చెక్-ఇన్ నైట్ హోటల్స్లో చెక్-ఇన్ అవ్వలేము. సో అది ప్రాబ్లము. సో నేను నైట్ స్టే ఎక్కడ అవ్వాలని నాకు మళ్ళీ ట్రైన్స్ మళ్ళీ నేను హైదరాబాద్కి రిటర్న్ రావాలంటే నాకు మండే రోజు నైటే ఉన్నాయి, ఈవినింగ్ ట్రైన్స్ ఉన్నాయి. ప్రాబ్లం అయిపోతుంది. సో నేను మళ్ళీ నా సీట్ దగ్గరకు వచ్చేలోపు మనకైతే ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు. అయితే లంచ్ అయితే చేసారు. సో లంచ్లో మనం ఇది ఓపెన్ చేసాము. ఫస్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడే కాదు, మనకి షాద్నగర్ అయితే ఇనాగరల్ రన్లో షాద్నగర్ స్టాప్ ఉంది. ఫ్లాగ్ ఆఫ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రైల్వేస్ వాళ్ళు, సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు మనకైతే గిఫ్ట్ ఇచ్చారు. సో మనకి లంచ్ అయితే చేసారు. మనమైతే షాద్నగర్కి అయితే దగ్గరలో ఉన్నాము. సో ఇనాగరల్ రన్ కాబట్టి మనకి షాద్నగర్ అయితే స్టాప్ ఉంది. ఎటు సైడ్ వస్తుందో ప్లాట్ఫామ్ అయితే ఇంకా తెలీదు. ఇటానా? సో షాద్నగర్ వచ్చేసినాము. షాద్నగర్ అందరు చూసినారా? వీడియోస్ తీసుకుంటా. సో షాద్నగర్ అయితే వచ్చేసినాము. చూస్తున్నారా మొత్తం ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లలందరూ చూడవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఒకసారి ఇక్కడ చూసుకున్నామని. సో ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చూస్తున్నారా? అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో దానికోసమే నేను ఇక్కడ వరకు వచ్చిన. సో మనం ఎప్పుడన్నా డిపార్ట్ అవ్వచ్చు కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. సో బాయ్ అందరికీ. సో డిపార్ట్ అయితే అయింది షాద్నగర్ నుంచి.
షాద్ నగర్ అయితే డిపార్ట్ అయిపోయింది, షాద్ నగర్ అయితే వెళ్ళిపోయింది. సో నేను వెళ్తున్నా లోపలికి లంచ్ చేయడానికి, ఎందుకంటే ఆకలి అవుతుంది. షాద్ నగర్ చూసినారా డిపార్ట్ అయిందో లేదు, ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందో. ఇట్లా డిపార్ట్ అయిందో లేదో మొత్తం 80 స్పీడ్ వరకు అయితే వెళ్ళిపోయింది. బాబా ఎంతమంది జనాలు. సో మనకి చూసుకోవచ్చు లంచ్లో అయితే రైస్, ఇంకా వంకాయ, ఇది వచ్చి మనకి పన్నీర్ కర్రీ, ఇది పప్పు, పిక్కలు, ఇంకా ఒక పాపడు, ఇదైతే ఫ్రై ఇచ్చారు. దీంట్లో అయితే మనకి చపాతీ ఉంటుంది, కర్డ్, ఒకటేమో ఐస్ క్రీమ్ ఇచ్చారు. సో ఇది మనకి లంచ్. నేనైతే ఫటాఫట్ అయితే తింటాను, ఎందుకంటే ఇనాగరల్ జర్నీస్లో మాత్రం ఫుడ్ 100% మంచిగానే ఉంటుంది, దానికి నో డౌట్. దీనికి ఫుడ్ టేస్ట్ ఇట్లా ఫుడ్ రివ్యూ ఇవ్వడం అవసరం లేదు. సో నేనైతే దీన్ని కంప్లీట్ చేస్తాను ఫటాఫట్. సో మీతో కలుస్తా మహబూబ్ నగర్ అరైవల్లో. ఇంత ఫుడ్ తిన్న తర్వాత, ఇంత టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ తింటున్నాము, మాటలు వస్తున్నాము అసలు. స్వీట్ చూడండి, బస్ ఉంది. సో మహబూబ్ నగర్ అయితే వచ్చేసాము. సో మహబూబ్ నగర్ వచ్చి మనకి కమర్షియల్ స్టాప్, కాచిగూడలో స్టార్ట్ అయితే మనకి ఫస్ట్ హాల్ట్ వచ్చేది మనకి మహబూబ్ నగరే. మనకి షాటర్ సిగ్నల్ పడిపోయింది కాబట్టి ఎప్పుడైనా డోర్స్ అయితే క్లోజ్ కావచ్చు. అనౌన్స్మెంట్ మనకి లోపలనే వినిపిస్తుంది, బయట మాత్రం మనకు అనౌన్స్మెంట్ వినిపించదు. అందుకని మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. అందరూ అయితే ఎక్కుతున్నారు, డోర్స్ క్లోజ్ అయ్యారు అనుకోదు. సో ఇట్స్ టైమ్ టు డిపార్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇట్స్ టైమ్ టు డిపార్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. స్టేషన్ కోడ్ వచ్చి MBNR. बंद हो गया आज हमारी तो प्रिंसिपल नंबर सीट है तो भी అంతా చూడండి, మొత్తం మహబూబ్ నగర్ ఇంతమంది ఎక్కారు. సో చూడండి, సో అది ట్రైన్ అయితే స్కిప్ అవుతుంది స్పీడ్లో. ఇంతకుముందు ఏమైందంటే నేను మహబూబ్ నగర్ ఇట్లా జస్ట్ ప్లాట్ఫామ్లోకి ఇట్లా ఎంటర్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేలోపు నా సీట్ వెళ్ళిపోయింది. C4లో రైల్వే స్టాఫ్కి అలౌట్ చేశారంట. సేమ్ ఎవరైతే ఆన్ బోర్డ్ ఉన్నారో వాళ్ళ సీట్లోనే వేరే వాళ్ళకు కూడా అలౌట్ చేశారు. సో అట్లా ప్రాబ్లం అయిపోయింది, సీట్ దొరకలేదు. సో మళ్ళీ కార్తికేయస్ బ్రో వచ్చి సార్ట్అవుట్ చేసిండు. ఎవరైతే మా సీట్లో కూర్చున్నారో వాళ్ళని అయితే C6లో పంపించి మళ్ళీ మా సీట్లో మేము కూర్చున్నాము. మహబూబ్ నగర్ దాటిన తర్వాత ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. Yes. Rail fans for South Central Railways. Nice artwork by Monica Garu and Harsha. Thank you very much. By SR Rail fans. Thank you. Please open. SR Rail fans. So कुछ पाएंगे सर. ఇప్పుడు ఏం డిసైడ్ అయినామంటే లోకో పైలట్ క్యాబ్ ఉంటుంది కదా, సో ఆడికి వెళ్దామని మేమైతే ఇక ముందుకు వెళ్తున్నాము. సార్ చూద్దాం క్యాబ్లో లోపలికి వెళ్ళొచ్చా లేదా, లేకపోతే బయట నుంచే రికార్డింగా, అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైతే తెలుస్తాయి. హాయ్ హాయ్ అందరికి హాయ్. సో మేము క్యాబ్ దగ్గరకు వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ క్రౌడ్ చూడండి ఇట్లా.
సో స్టేషన్ అయితే వస్తుంది, గద్వాల్ జంక్షన్. సో మనం గద్వాల్కి వచ్చేసినాము. చూస్తున్నారా ఇలా వాపస్ మేము అయితే C4లోకి వచ్చినాం. మళ్ళీ C4లో నుంచి బయటికి వెళ్తున్నాము. ఫ్రంట్ వెళ్ళాం కదా, ఇప్పుడు ట్రైన్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్దాము. అప్పుడు లోకో పైలట్ క్యాబిన్లోకి వెళ్ళిండే, ఇప్పుడు మళ్ళీ మనం ట్రైన్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్తున్నాము. అటు మూల నుంచి ఇటు మూలకి అయితే వస్తున్నాం ట్రైన్ మధ్యలో నుంచి. మనం ఇంకా గద్వాల్ స్టేషన్లోనే ఆగి ఉన్నాము. మనము ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లోకి వచ్చినాము. సో చూడండి, మన ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోయింది గద్వాల్ జంక్షన్ నుంచి. మేమైతే వెనకలకి వెళ్తున్నాము. అలా మేమైతే వచ్చేసినాము ఇటు కార్నర్కి, ట్రైన్ మేనేజర్ క్యాబిన్ దగ్గరికి. సో మేమైతే వచ్చినాము. ఇప్పుడు సైడ్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు, వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ అయితే రికార్డ్ చేయొద్దని చెప్పారు ఇక్కడ. అందుకని మేము ఏం అనలేకపోయినాము. అందుకనే గమ్మున మేము సైడ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాము. సో మనమైతే మళ్ళీ వాష్రూమ్స్ అయితే వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో రివ్యూ ఇద్దామని అయితే వాష్రూమ్స్కి వచ్చినాను. వాష్రూమ్స్ మంచిగా ఉంటాయి, ఎందుకంటే మనం చేస్తున్నాం ఇనాగరల్ జర్నీ కాబట్టి వాష్రూమ్స్ నీట్గానే ఉంటాయి. కొత్తగా ఇప్పుడే యూజ్ చేస్తున్నారు కాబట్టి నీట్గా ఉంటాయి. ఆబ్వియస్గా హ్యాండ్ వాష్ అయితే ఇక్కడ హ్యాండ్ డ్రైయర్ అయితే ఇది ఇలా ఫ్లష్ చేయగానే మొత్తం ఫ్లష్ అయిపోతుంది. మనమైతే వచ్చేసినాం కర్నూలు సిటీ. సో రేపటి నుంచి అయితే దీన్ని కమర్షియల్ రన్ అయితే రేపటి నుంచి అవుతుంది. అది యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకి అయితే అవుతుంది కమర్షియల్ రన్. ఇదైతే జస్ట్ ఇప్పుడైతే ఇనాగరల్ రన్ అయితే అవుతుంది. ట్రైన్ ది టూర్ అయిన తర్వాత మేమైతే వచ్చినాము మా కోచ్లకి కూర్చున్నామని కొద్దిసేపు. కర్నూలు నుంచి అయితే డిపార్ట్ అయింది. మనకైతే స్నాక్స్ అయితే వచ్చేసినాయి. దీంట్లో అయితే శాండ్విచ్ ఉంది, వెజ్ మొత్తము. ఒక సమోసా ఇచ్చారు, చాకోపై, మ్యాంగో జ్యూస్, సమోసా, కేక్ ఇచ్చారు, ఇంకా గులాబ్ జామున్ ఇచ్చారు. శాండ్విచ్ అయితే ఉంది. మంచిగానే ఉంటాయి, నాకు తెలిసి ఇనాగరల్ జర్నీ కాబట్టి మంచిగానే ఉంటాయి. బాయ్ బ్రో, బాయ్ అందరికి బాయ్ బాయ్ గోదావరి అబ్బాయి బ్రో, బాయ్. నువ్వు ఉండరా నాయన అంటే నువ్వు పోతానంటావు. నువ్వు రాజమండ్రి వస్తున్నప్పుడు ఫోన్ చేస్తాను. ఆబ్వియస్లీ ఒకరోజు ఫుల్ ప్లెజ్గా ఆర్ఎఫ్ చేద్దాం నీతో. బాయ్ మా. సో మనమైతే దోన్కి వచ్చినాము. సో మనం దోన్లో అయితే దిగేస్తున్నాము, డిబోర్డ్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి నేను అయితే రిటర్న్ హైదరాబాద్కి వెళ్తున్నాను. నా బ్లాగ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. ఫుల్ బ్లాగ్ కావాలనుకుంటే మీరు తెలుగు ట్రావెల్ బ్లాగర్ అన్న ఛానల్ అయితే మీరు చూడొచ్చు, ఫుల్ బ్లాగ్ వస్తుంది. చాలా మంది దోన్లో దిగుతారు. సో మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అయితే చూడండి మొత్తం అసలు అర్థమే అయితే లేదు. బాయ్.
సో గైస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే వందే భారత్ ఉంది. సో మేము ప్లాట్ఫామ్ నెంబర్ 2 టికెట్ తీసుకున్నాము. ఆన్ ద స్పాట్ టికెట్ తీసుకొని మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వచ్చినాము. మా వెనకాల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నాగర్సోల్ వెళ్ళవలసిన ట్రైన్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చింది. సో నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. మీకు ఈ జర్నీ నచ్చిందని అనుకుంటున్నా. ఇనాగ్రల్ జర్నీ, స్పెషల్ జర్నీ ఇది. మీరైతే సపోర్ట్ చూపించాలి. లవ్ యూ ఆల్ గైస్. బాయ్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Did my mind